శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయతు వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేద్ధ బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేషు అధనుమీమాంస్యమేవ తే మన్యే విదితం అన్నాడు శిష్యుడు ఎంతో ధైర్యంగా. గురువుగారి ఉపదేశాన్ని బుర్రలో పెట్టుకొని చక్కగా కూర్చొని నిధిధ్యాసనాదులు చేసి గురువుగారు అంతకుముందు ఆయన శిష్యుడి బుద్ధిని విచలింపజేశాడు. ఏమని? యది మన్యసే సువేదేతి, బాగా తెలిసిన అనుకుంటున్నావా నువ్వు? నీకు తెలియదు, నీకు తెలిసింది చాలా తక్కువ. నీకే కాదు, ఆధ్యాత్మికంగా ఎందుకని తక్కువ? నీ దేహానికి నీ ఇంద్రియాలకి పరిమితమైనటువంటిది కాబట్టి తెలిసింది తక్కువ. అంతేకాదు, నువ్వు ఉపాసించే దేవతల్లో ఉన్నది కూడా తక్కువే కాబట్టి నీకు తెలిసింది తక్కువ అని శిష్య బుద్ధిని ఒక్కసారి ఇలా కుదిపాడు గురువుగారు. అప్పుడు కూర్చుని ఆలోచించుకున్నాడు శిష్యుడు. ఏమంటున్నాడు ఇక్కడ? శిష్యుడు కూడా చాలా నిశ్చయాత్మకంగా ఖచ్చితంగా చక్కగానే చెప్తున్నాడు. ఆయన శిష్యుడు చెప్పటంలో ఎక్కడ ఏమీ తడబాటు అనేది లేదు. గురువు గారి యొక్క ఆ వాక్యం ఎలా ఉందో శిష్యుని యొక్క వాక్యం అందుకు తగినట్లుగా ఉంది. ఏమంటున్నాడు శిష్యుడు? అది యది మన్యసేసు వేదేతి అని గురువుగారంటే నాహం మన్యేసు వేదేతి, నాహం మన్యేసు వేదేతి నా ఏవా అహం మన్యే సువేద బ్రహ్మ ఇతి. భగవత్పాదుల భాష్యం. నేను బ్రహ్మని బాగా తెలుసుకున్నాను అని నేను ఏమాత్రం అనుకోవటం లేదు. నయేవ తర్హి విదితం త్వయా బ్రహ్మ ఇతి ఉక్తే. ఆహా, అలాగా నువ్వు అనుకోవట్లేదు కదా తెలుసని. అయితే ఏమిటనమాట? నీచే బ్రహ్మ తెలియబడలేదు అని గురువుగారు అనగా శిష్యుడు దానికి కూడా జవాబు చెప్తున్నాడు. ఏమని? నో న వేద ఇతి, నో
న వేద ఇతి, నేను తెలుసుకోలేదు. న వేద ఇతి, నేను తెలుసుకోలేదు అనేది ఏది ఉన్నదో అది నా లేదు. అంటే వేదచ, దాన్ని ఆ మాటనే మళ్ళీ తానే వివరించి చెప్తున్నాడు. వేదచ, తెలుసుకున్నాను కూడా. ఇచ్చ ఎందుకండి, కూడా ఎందుకండి అంటే భగవత్పాదులు దానికి ఒక వ్యాఖ్యానం చెప్తున్నారు. వేదచ ఇది చ శబ్దాత్ నవేదచ, నేను తెలుసుకున్నాను కూడా అని గట్టిగా శిష్యుడు అనేసరికి నీకు తెలియలేదు కూడా అనే అర్థం కూడా వస్తున్నది అంటున్నారు. అంటే ఇక్కడ ఇది ఒక శబ్దమయమైన చమత్కారం. ఇక్కడ యదిమన్యసే సువేదేతి, ఇదంతా మూలం ఎక్కడుంది? నువ్వు ఇంద్రియాల ద్వారా తెలుసుకొని నేను బ్రహ్మం తెలిసేసుకున్నాను అని ఓహో ఆనందపడిపోయి గంతులేసేస్తావేమో, అది కాదు. నువ్వు అలా తెలుసుకున్నది కాదు. నీకు ఎప్పటికీ కూడా ఇంద్రియ జ్ఞానం వల్ల, ఇంద్రియాల వల్ల బ్రహ్మజ్ఞానం కలగదు. మరి ఇంద్రియాలు తప్పితే ఇంకేమున్నాయండి నా దగ్గర? ఉన్నవి అవే కదా. అందులోనూ ప్రధాన ఇంద్రియం మనస్సే కదా. అంటే అవును, మనస్సే తెలుసుకోవాల్సింది. ఆ మాట మేమే చెప్తున్నాం. మరి అది రెండు మీరే అంటారు. నేను మనస్సుతో తెలుసుకున్నానండి అంటే ఒప్పుకోరు. మనస్సే తెలుసుకోవాలి అంటారు. ఎలాగండి అంటే అక్కడే ఉంది. నీ మనస్సుని నువ్వు ఏం చేయాలి? శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. విగత దోష, క్షీణ దోష, అది చాలా ప్రధానమైన మాట. నువ్వు క్షీణ దోషుడు అయితే అంటే ఉన్న దోషాలని పోగొట్టుకుంటే ఇంకా నీకు తిరుగులేదయ్యా. నువ్వు ఎంత బ్రహ్మాండంగా శుక మహర్షిలాగా నాకు తెలుసునని చెప్పి బ్రహ్మాండంగా చెప్పవచ్చు. అందుకని ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక అనుమానం, నన్ను విప్రతిషిద్ధం ఏమిటి? విరుద్ధంగా ఉంది కదండి భగవత్పాదులు గారు. ఏమని? నాహం మన్యే సువేదేతి, నాకు ఏమీ తెలియలేదు అని చెప్తూ నోన వేదేతి వేదచ ఇది అంటే నాకు తెలియలేదు అనేదేదో అది లేదు, తెలుసుకున్నాను కూడా అని ఈ మూడు వాక్యాలు ఇవి విరుద్ధంగా లేవా అండి? అంటే యది నమన్యసే సువేద ఇది కథం మన్యసే వేదచ ఇది. నువ్వు తెలుసుకోలేదు అని అన్నావు, మళ్ళీ తెలుసుకున్నానని ఎలా అంటావండి? ఇది విపరీతం కదా అని సందేహం వస్తే, అధ మన్యసే వేద ఏవ ఇది కథం న మన్యసే సువేద ఇది. అధ మన్యసే వేద ఏవ, నాకు తెలుసును అని నువ్వు ఖచ్చితంగా చెప్పావే అనుకో. కథం న మన్యసే సువేద ఇది, నాకు తెలియలేదు అని ఎలా చెప్తావు? ఇందాకేమన్నాడు? నాకు తెలియలేదు అని చెప్పి తెలుసును అని ఎలా చెప్తావు? నాకు తెలుసును అని చెప్పి తెలియలేదు అని ఎలా చెప్తావు? అటుదిటు ఇటుదటు చెప్పి అసలు గట్టిగా కదిపేసి పూర్వపక్షం వచ్చేసింది. ఇప్పుడు ఏమిటది? ఏకం వస్తు ఏన జ్ఞాయతే తేన ఏవ తతు వస్తు నసు విజ్ఞాయతే ఇది విప్రతిషిద్ధం సంశయ విపర్యయో వర్జయిత్వ. ఒక వస్తువు ఏకం వస్తువు ఏన జ్ఞాయితే అంటే ఒకే వస్తువు ఎవడి చేత ఏన జ్ఞాయితే ఎవడితో తెలియబడుతోందో నర్సు విజ్ఞాయతే వానిచే అదే వస్తువు బాగా తెలియబడటం లేదు అని చెప్పటం ఎలా ఉన్నది అంటే విప్రతిషిద్ధం అంటే విరుద్ధం. ఎప్పుడు సందేహం ఉన్నప్పుడు, తప్పుగా తెలుసుకున్నప్పుడు అనే రెండు స్థితులను మినహాయించి విరుద్ధం అయిపోతుంది. అది విరుద్ధమే కానీ విరుద్ధం కాదు. ఎప్పుడు సందేహం ఉంటే అది విరుద్ధం కాదు అది చెప్పచ్చు. అలాగే తప్పుగా తెలుసుకున్నాను అన్నప్పుడు కూడా ఆ మాట అనొచ్చు. అయితే ఇప్పుడు ఈ శిష్యుడికి తప్పుగానైనా తెలుసుకుని ఉండాలి, లేదా తెలుసునా తెలియదా అనే సందేహంలో కొట్టుమిట్లాడుతూనైనా ఉండాలి. ఇది ఖచ్చితమైనటువంటి పూర్వపక్షం. అంటే శిష్యుడి యొక్క మానసిక స్థితిని, గురువు గారి ఉపదేశాన్ని రెండింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఈ బోధలోనే మాకు ఈ లోపం ఉన్నట్టు కనిపిస్తోంది అని నిర్మోహమాటంగా లోపాన్ని బయటపెట్టేశాడు పూర్వపక్షి. ఏమిటది? తెలుసుకున్నాను అని ఎవని చేత ఒక వస్తువు ఒకరితో తెలియబడిందండి, మళ్ళీ అదే వస్తువు ఆ వ్యక్తి చేత తెలియబడకుండా కూడా ఉంటుందా? ఉంటుంది. రెండు సందర్భాల్లో ఉంటుంది.
ఒకటి సంశయం, రెండు విపర్యయం. సంశయం అంటే ఏమిటి? సందేహంగా ఉన్నప్పుడు. విపర్యయం అంటే ఏమిటి? తప్పుగా తెలుసుకున్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇలా ఉంటే ఉండవచ్చు, కానీ మిగతా ఏ సందర్భంలోనూ ఇది సరైన పద్ధతి కాదు, ఇది విరుద్ధమే అవుతుంది. కాబట్టి నచ బ్రహ్మ సంశయితత్వేన జ్ఞేయం విపరీతత్వేన వా ఇది నియంతుం శక్యం. బ్రహ్మని మీరు సంశయంతో పట్టుకోవచ్చు, విపరీతంగా పట్టుకోవచ్చు, అంటే విరుద్ధంగా నాకు తెలియదు అనుకుని సందేహం ఉన్నప్పుడు కూడా పట్టుకోవచ్చు అని ఇలా చెప్పటం నా నియంతం శక్యం. మీరు బ్రహ్మను గురించి ఈ రెండు చెప్పలేరండి, చెప్పటం తెలియదు, అది సత్య విరుద్ధం. సంశయ విపర్యయౌ హి సర్వత్ర అనర్థకత్వేన ఏవ ప్రసిద్ధం. అసలు ఈ సంశయ విరుద్ధాలు, విపర్యయాలు రెండూ కూడా అన్ని సందర్భాల్లోనూ ఇవి తిరస్కరింపబడినవండి. ఇవి అసలు తెలుసుకోవటానికి లక్షణాలే కాదు, జ్ఞాన చిహ్నాలే కాదు. తెలుసుకున్నవాడు ఎవడూ కూడా ఈ మాటల్ని ప్రయోగించడు. అమాయకుల పట్ల ఇవి, తెలియని వాళ్ళ పట్ల ఇవి, మూర్ఖుల పట్ల ఇవి నిజం అయ్యాయి అంటే ఒప్పుకోవచ్చు. ఏమాత్రం తెలిసిన వాడైనా నేను సందేహించుతున్నాను కాబట్టి నాకు తెలుసును, నేనేమో దాన్ని తప్పుగా తెలుసుకున్నాను కాబట్టి నాకు తెలుసును, ఇలా ఉండదండి. అంటే ఏవం ఆచార్యేణ విచాల్యమానః అపి శిష్యో న విచచాల. ఈ విధంగా శిష్యుడు ఆచార్యుడి చేత విచలితుడు చేయబడినప్పటికీ కూడా ఆ శిష్యుడు విచలితుడు నా విచచాల, విచలితుడు కాలేదు. ఏమిటది? ఎలాగా? అన్యదేవతద్విదితాదధో అవిదితాదధి. అది తెలిసిన దానికంటే వేరే, అపి అధః అపి, మరియు తెలియని దానికంటే అతీతం అని ఆచార్యుడి చేత ఉపదేశించబడిన ఆగమం అనే జ్ఞానాన్ని బోధించే ప్రక్రియ యొక్క బలం వల్ల ఇది ఈ రెండు మాటలతోటి కలిపి బోధించటం, అది దేంట్లో ఉంది? ఆచార్యుని యొక్క మాటల్లో ఉండే బలం. ఆచార్యుడు ఏ మాటల్లో ఉండే బలం అంటే తెలిసిన దానికంటే వేరే, తెలియని దానికంటే పైది అని ఆయన తాను తన గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆగమాన్ని ఆయన బోధించే ప్రక్రియ అంత బలంగా ఉంది. కాబట్టే ఆ ప్రక్రియ బలం వలన, పైగా యుక్తులు అనుభవం వలన, ఉపపత్తి అనుభవం వలన అతడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. గురువుగారు ఎంత శిష్యుడి బుద్ధిని కదిపేసినా శిష్యుడు విచలితుడు కాలేదు. ఎందుకని కాలేదు అంటే దానికి ఆ గురువు యొక్క అనుగ్రహమే కారణం. గురువు ఏమిటా అనుగ్రహం? గురువుగారు అతన్ని నిజంగా విద్య నుంచి విముఖుణ్ణి చేసి ఇక్కడి నుంచి బయటికి తరిమేయాలనే ఆలోచన కాదు గురువుగారిది. గురువుగారి ఆలోచన ఏమిటి? బాబు, నీకు తెలిసింది తక్కువ, నేను ఇంకా చెప్తాను విను, నువ్వు తెలుసుకోవలసింది చాలా ఉందన్నమాట నిజమే, కానీ నువ్వు తెలుసుకునే విధానం ఇది కాదయ్యా. ఈ విధానంలో నువ్వెంత తెలుసుకుందామని అనుకున్నా తెలుసుకోలేవు. వేరే విధానం ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అదే చెప్తున్నాడు. అన్యదేవతద్విదితాతు అధో అవిదితాతు అధి ఇది ఆచార్య ఉక్త ఆగమ సంప్రదాయ బలాత్. అలా ఎందుకు చెప్పాడు ఆచార్యులు గారు, గురువు గారు అంటే ఆయన యొక్క ఆగమ విధానంలో, ఆ బోధనా విధానం దేన్ని బట్టి ఉంది? ఆగమ పద్ధతి ప్రకారం ఉంది. గురు శిష్య పరంపరాగతంగా వచ్చే విధానం బట్టి ఉంది. అది అంత గొప్పది అని ఇంతకుముందు ఆయన గురువుగారు అలాగే చెప్పాడు, ఆ గురువుగారికి ఆ గురువుగారు అలాగే చెప్పాడు. అందరూ అదే దారిలో వస్తున్నారు. ఇప్పుడు ఈ గురువు గారు తన గురువు గారిచే ఏ విధంగా గట్టిగా తెలియచెప్పబడ్డాడో అదే పద్ధతి ప్రకారం ఈ గురువు గారు ఈ శిష్యుడిని చెప్తున్నాడు. మనం ఈ శిష్యుడి వెనకాల కూర్చుని వింటున్నాం అని అనుకోవాలి. ఇప్పుడు గురువు గారు మన బుద్ధిని కూడా విచలితం చేసినట్లే.
కానీ మనం విచలితం కావటం లేదు. విచలితం అయితే ఏం చేస్తాం? ఈ ఈ కేనోపనిషత్తుకు దండం పెట్టి ఇక్కడి నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతాం. కానీ మనం అలా వెళ్ళడం లేదు. వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేదు. నిరంతరం ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఎలా చెప్తున్నాయి, దేన్ని మేము మాటిమాటికి వినాలి, విన్న దేనిని మేము ఎప్పుడూ మననం చేసుకోవాలి, మా మననం మాకు తెలియకుండానే నిధిధ్యాసనలోకి ఎలా వెడుతుంది, 10 మందితో మాట్లాడుతూ ఉన్న ఇంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్న ఇతర కార్యక్రమాల్లో ఈ శరీర పోషణ లాంటి వాటిల్లో ఉన్నా కూడా లోపల ఒకచోట ఈ విధమైన నిరంతర మననం జరుగుతున్నదా లేదా అని మనని మనం పరిశీలించుకోవటం ఎలా జరగాలి, ఇదే మన ధ్యేయం తప్ప. కాబట్టి ఈ శిష్యుడి కన్నా కూడా మనం ఏమాత్రం తక్కువ కాదంటే కాదు, కానే కాదు అది. అందుకని ఆ ఉపపత్తి అనుభవ బలాత్చ, ఆ ఉపపత్తి ఆయన చూపించే కారణాలు, ఇతనికి కలిగే అనుభవం, ఈ బలం చేత అతను ఏమన్నదేముంది? నా హమ్మన్యేసు వేదేతి నో న వేదేతి వేదచ అన్నాడు. ఇది ఎలా ఉందో తెలిసిన శిష్యుడు గురువు గారి కంటే కూడా గంభీరమైన కంఠస్వరంతో లేచి నుంచుని గురువుగారికి ఓ దండం పెట్టి గట్టిగా స్పష్టంగా నిర్భయంగా ఒక మేఘ గర్జనలాగా చెప్పాడు శిష్యుడు. ఎక్కడుందండి ఇంత మాట? అందులో ఎవరు చెప్పారండి? భగవత్పాదుల వారు. మీకు నాకే అనిపించడమే కాదయ్యా, మీరు కూడా వినండి జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకు చూడండి, చూస్తే మీకు తెలుస్తుందా లేదా. ఉపనిషత్తు హృదయం కనిపెట్టాలయ్యా, అంతేగాని అంతే హృదయం కనిపెట్టడం మీ అదృష్టం. దానివల్ల ఏమవుతుందండి? ఏమవుతుందంటే నీకు సంస్కార బలం పెరుగుతుంది. ఎప్పుడైతే నీ సంస్కార బలం పెరిగిందో నువ్వు లక్ష్యానికి ఒక అంగుళం చేరువవుతావు. ఒక అంగుళమో అరంగుళమో ఎంతో కొంత. ఇప్పుడు మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ ప్రక్రియ, ఏ ప్రక్రియ? ఆత్మజ్ఞానం గురించి జిజ్ఞాస అనే ప్రక్రియ మనలో నిరంతరం ఎప్పుడో మొదలైంది. కానీ ఎప్పుడు మొదలైనా ఈ ఇంద్రియముల యొక్క బలం ఉన్నదే. ఇక్కడ ఏమన్నాడు అంటే ఆచార్య ఉక్త ఆగమ సంప్రదాయ బలాత్, అది బలం ఎక్కువైంది. కానీ ఆ గురువుగారు ఎదురుకుండా ఉన్నంతసేపు ఆ బలం ఎక్కువగానే ఉంటుంది. గురువుగారు వెళ్ళిపోయి మళ్ళీ మనం నిత్య జీవితంలో ఎంత గొప్ప సన్యాసి అయినా నిత్య జీవితంలో కొంతసేపు అయినా వివరించాలి కదా. కాబట్టి సన్యాసులతో సహా అది ఎవరి మీద మనకేమీ వేరే అభిప్రాయాలు ఉండవు. అస్మదాది గృహస్థులు కానీ సన్యాసులు కానీ ఎవరైనా ఈ స్థితిలో కొంతకాలం ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చిందో మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మనకి ఏ రోగం వచ్చిందో మనకు తెలుసు. దానికి మందు ఏమిటో మనకు తెలుసు. ఆ మందు వేసుకుని ధైర్యంతో మందు వేసుకుంటే ఆ మందు ఖచ్చితంగా పనిచేస్తుందని కూడా తెలుసు. అంతే తప్ప అనుమానంతో అవునా కాదా, అవునా నిజమా కాదా అనే ఈ సంశయాత్మ వినశ్యతి అన్నారుగా. కాబట్టి ఎప్పటి నుంచో ఎన్ని వందల జన్మల నుంచో మనకి ప్రారంధం ఇది మొదలైంది. ఇప్పుడు ఈ జన్మలో మనకి సరి అయినటువంటి గట్టి పట్టు దొరికింది. దేని మీద? ఆ జిజ్ఞాస మీద. లోపం ఎక్కడో తెలిసింది. ఆ లోపాన్ని సరిచేసుకునే విధానం ఏమిటో తెలిసింది. ఎలా తెలిసింది? శంకర భగవత్పాదులు వారి పాదాలను ఆశ్రయించటం వల్ల ఇంకెవ్వరూ అక్కర్లేదు మనకి. భగవత్పాదులు వారి భాష్యం ఇవి చాలు. అదే చెప్తున్నాడు. అందుకనే అందుకనే ఏమంటారండి మీరు భగవత్పాదుల వారు అంటే జగర్జచ. ఆయన ఏం చేశాడు? గర్జించాడు. ఏమని గర్జించాడు? బ్రహ్మ విద్యాయాం దృఢ నిశ్చయతాం దర్శయన్ ఆత్మనః, తన యొక్క నిశ్చయతాం దర్శయన్, బ్రహ్మ విద్యలో తనకున్నటువంటి దృఢమైన నిశ్చయాన్ని ప్రదర్శిస్తూ గర్జించాడు. అది ఆత్మధైర్యం. అది కావాలి. ఇంత మనం వివరంగా లోతుగా తరిచి భాష్యాన్ని చూస్తే భాష్యాన్ని మించి ఏమీ అక్కర్లేదు.
అసలు ఇంకొకటి భాష్యం వరకు అయినా తెలిస్తే చాలు, అది చాలు అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు అంటే, యది మన్యేసే సువేదేతి అని గురువు గారు ఒక్క సురక అంటించాడు. ఏ మాత్రం నదరు బెదురు లేకుండా, భయపడి పారిపోకుండా, జగర్జచ శిష్య ఏమంటున్నాడు, నాహం మన్యే సువేదే. ఇది ఆ రెండు శ్లోకాల మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైన సంబంధం. దీనివల్ల మన మనస్సుకి ఎంత వికాసం కలిగింది, ఆ వికాసమే మనని జిజ్ఞాసలో బాగా స్థిరంగా మునిగిపోయేటట్లు, స్థిరంగా ఉండిపోయేటట్లు చేస్తుంది. ఆ ఆనందమే, అంతే తప్ప ఇంద్రియాల మీద ఉండేటటువంటి ఆ అపకర్ష ఉందే, అది జార్చి కింద పడేయటం, అది ఇంకా పాతాళలోకంలోకి తొక్కిపడేస్తుందే తప్ప ఏమీ కాదు. ఆ దోషం కూడా మనం తెలుసుకున్నాం, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఈ పద్ధతి వేరు, అంతే తప్ప తెలియకుండా పడిపోతే అసలు అది అది అంధంతమో ప్రవిశంతి అది చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు అంటే, కథం ఎలా తెలుస్తుందండి, ఎలా చెప్తారండి మీరు ఈ మాట అంటే, చెప్తున్నా విను. ఎవరైనా సరే మాతోటి బ్రహ్మచారుల మధ్యలో నాతో చెప్పబడిన ఆ మాటలను యథార్థంగా తెలుసుకుంటాడో అటువంటి వాడు బ్రహ్మను తెలియను. అది మూడో వాక్యంలోకి దారి. యహ అంటే యహ కశ్చిత్, ఎవరైనా సరే, నహ అంటే అస్మాకం మాలో, సబ్రహ్మచారిణం అని అర్థం. మాలో అంటే ఎవరిలో, మా శిష్య మా క్లాస్మేట్లలో మధ్యలో, తతు అంటే ఆ మాటని, ఏ మాటని, మధుక్తం. నేను అన్నానే, ఏమన్నావయ్యా నువ్వు, జగద ఏం గర్జించావు, నాహం మన్యే సువేదేతి నో వేదేతి వేదచ అని మధుక్తం. నేను చెప్పిన వచనం ఏదైతే ఉన్నదో దానిని తత్వతః వేద, దాన్ని యథార్థంగా ట్రూ పెర్స్పెక్టివ్లో దాన్ని గనక ఎవడైతే పట్టుకోగలడో సహా తతు బ్రహ్మ వేద, వాడికి ఆ బ్రహ్మ తెలుస్తుంది. అంటే తనకు తెలిసాక, అంటే ఇప్పుడు ఇక్కడ ఇతనిలో గురుత్వ లక్షణాలు కూడా ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ భగవత్పాదులు ఆ మాట చెప్పలేదు, మనం అనుకోవచ్చు తప్పే ఉంది. గురువు శిష్యుడు, ఈ శిష్యుడే మళ్ళీ గురువు. ఎందుకని మీరు ఆ మాట చెప్పగలిగారు అని మన ఎవరైనా అడిగితే, అవునండి, నేను ఈ మాట అన్న దాంట్లో అన్నప్పుడు ఇలా మా శిష్య బృందం మేమంతా గురువుగారు ఎదురుకుండా కింద కూర్చున్నాం కదా, మేము మాలో ఎవడు తెలుసుకున్నా ఈ మాట, నేను చెప్పిన మాట తెలుసుకున్నా అంటే తన మాటకి ప్రామాణ్యాన్ని చూపిస్తున్నాడు శిష్యుడు. శభాష్ అని మెచ్చుకోవాల్సిందే గురువు గారు. అది కిం పునస్తత్ వచనం, ఏం మాట నువ్వు చెప్పింది, అది చెప్పింది కూడా మనకు అర్థమైంది. ఏం చెప్పాడయ్యా అంటే అదే చెప్తున్నాడు, నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ, అది ఆయన చెప్పిన వచనం. అది దాన్నే చెప్తున్నాడు. ఇది అత ఆహా, దాన్ని నో న వేదేతి వేదచ, నాహం మన్యే సువేదేతి అయిపోయింది. రెండో వాక్యం చెప్తున్నారు, నో న వేద ఇతి, న వేద ఇతి నా, నేను తెలుసుకోలేదు అనేది లేదు. వేదచ తెలుసుకున్నాను కూడా, అది తెలుసుకున్నాను కూడా అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఆ కూడా అనే మాట వల్ల తెలుసుకోలేదు కూడా అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం. అది అలా ఉంచుదాం. యదేవ అన్యదేవ తద్విది, అదే యది అన్యదేవ తద్విదితాదధో అవిదితాదధి ఇది ఉక్తం అని ఏదైతే చెప్పబడిందో తదేవ వస్తు. ఏది మళ్ళీ చెప్పాలి మీరు, ఏంటంటే అన్యదేవ తతు, అది వేరే. అది అంటే ఏదండి, ఆత్మతత్వం. దేనికంటే వేరే, అన్యదేవ తతు విదితాత్, విదితం కంటే అన్యమైనదేది ఆత్మతత్వం. ఏవం వస్తు, అది తదేవ వస్తు, ఆ వస్తువే అనుమాన అనుభవాభ్యాం సంయోజ్య. ఏం చేస్తున్నాడు దానిని అంటే అనుమానంతో అనుభవంతో సంయోజ్య కలిపి, అనుమాన అనుభవాభ్యాం
అంటే అర్థం ఏం చెప్పుకోవాలి వీటికి? మనన నిధిధ్యాసనలు. అది ప్రధానం. మననం చేసే సమయంలో ఇంద్రియాల ప్రాబల్యం ఉండదు, పోతుంది. ఇది అనుభవంలో మనందరికీ తెలిసిన విషయమే. తెలియకపోతే ఈసారి ఆ దృష్టితో మనం చూడాలి. అలాగే అసలు నిధిధ్యాసనంలో ఉంటే పూర్తిగా పోతుంది. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ భాగవతంలో అందరం వింటున్నాం. భాగవతం పెద్దలు చెప్తున్నారు కదా. అందులో ఆయన శమీక మహర్షి కూర్చుని ఆయన ధ్యానంలో ఉన్నాడు. పరీక్షిత్తు వచ్చాడు. పరీక్షిత్తు మాట్లాడుతున్నాడు, ఆయనకి తెలియదు. తర్వాత ఆయనకు స్పర్శ జ్ఞానం, పంచేంద్రియాలు లేవు, ఉన్నాయి, డమ్మీలుగా అట్టబడి ఉన్నాయి. ఆయన మనస్సు దేంట్లో ఉంది? ఆత్మధ్యానంలో ఉంది, ఆత్మతత్వ జిజ్ఞాసలో ఆత్మతత్వంలో ఉంది, రమిస్తున్నాడు ఆయన. స్పర్శ జ్ఞానం కూడా ఆయనకి చెప్పలేదు, అది పనికి రాకుండా పోయింది. సచిన మృత్సర్పాన్ని వేస్తే అది కూడా ఆ స్పర్శ జ్ఞానం ఆయనకి చెప్పలేదు. అంత తీవ్రంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి మరణ నిధిధ్యాసాలు ఎంత శ్రవణ మనన నిధిధ్యాసనలు, వీటిల్లో అనుమాన అనుభవాభ్యాం సంయోజ్య, వాటితో జోడించి నిశ్చితమైన తత్వాన్నే మరి ఒక వాక్యంతో చెప్తున్నాడు. నిశ్చితం వాక్యాంతరేణ ఏమని? నోన వేదేతి వేదచ ఇది అవోచతు ఆచార్య బుద్ధి సంవాదార్థం. ఆచార్యుని బుద్ధిని సంవాదార్థం అంటే ఆచార్యుడు చెప్పిన విధానంలోనే, ఆయన అడుగుజాడల్లోనే ఈయన కూడా, శిష్యుడు కూడా అపర ఆచార్యుడిలాగా చెప్తున్నాడు. ఇది ఆచార్య బుద్ధి సంవాదార్థం, మంద బుద్ధి గ్రహణ వ్యపోహార్థం. పైగా ఇతడు మందబుద్ధి మాట్లాడుకున్నాడు అని ఆచార్యుడు గ్రహించటాన్ని బట్టి తప్పించినట్టు. లేదా అంటే తెలియబడనేది కనుక ఆత్మను తెలియట సర్వదా అసంభవం అనే మందబుద్ధుల నిర్ణయాన్ని నిరాకరించటం కోసం 2 రకాల ప్రయోజనాలు. శిష్యుడు జగర్జ అనే మాట చాలా ప్రధానం. భగవత్పాదులు ఆయన ఎంత పరిశోధన చేసి చెప్పాడు అన్నది, అది ఆయన చెప్పకపోతే మళ్ళాంటి మందబుద్ధులకి ఏమనుకుంటాం? మందబుద్ధి అంటే అదే మందబుద్ధి గ్రహణ వ్యపోహార్థం. ఇక ఈ లెక్కని ఎప్పుడైతే యదిమన్యసే సువేదేతి అని గట్టిగా ఒక దెబ్బ తగిలిందో, ఇక ఇది బాబు ఎలాగూ తెలుసుకోవటానికి వీల్లేనిదే అయిందిట, ఇంకా మనం మూటాముల్లే సర్దుకొని వెళ్ళిపోదాం అని అనుకొని మందబుద్ధులు అనుకుంటారేమో అని వాళ్ళను కూడా తన వైపుకి శిష్యులలో నుంచి వెళ్ళిపోనీయకుండా చేయటం. రెండవది, తాను తన యొక్క దృఢమైన నిర్ణయాన్ని చెప్పి గురువుగారిని ఎంతగా చక్కగా మెప్పించాడో ఆ గురుస్థానాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ విషయాల్ని మనం జగర్జ అనే మాట చేత తెలుసుకోవచ్చును. ఇది ఇంతవరకు దేనికి? నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. నహ మాలో యహ ఎవడైతే తద్వేద ఈ మాటలు తెలుసుకున్నాడో అతడికి వేద తెలుసును అని శిష్యుడు జగర్జచ గర్జించాడు అని చెప్పాడు. ఈ విధంగా మొట్టమొదట ఈ మంత్రవర్ణానికి పదభాష్యాన్ని ప్రసాదించారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని పదభాష్యంలో సూక్ష్మంగా ఉన్న వాక్య భాష్యంలో ఇంకా అంతకంటే సూక్ష్మంగా ఉండొచ్చు. వేరే దృక్పథంతో ఆ విషయాన్ని తీసుకొచ్చి మన ఎదురుకుండా పెట్టచ్చు. ఇప్పుడు కొత్త లైట్లో తీసుకొచ్చి పెట్టినట్లయితే మన యొక్క విజ్ఞానం, మన యొక్క పట్టుదల ఇంకా పెరుగుతాయి. ఏ విధంగానైనా సరే మనల్ని ఈ జిజ్ఞాసలో నుంచి మన బుద్ధిని కింద పడిపోనీయకుండా పట్టుకొని ఇంకా ముందుకు తీసుకువెళ్ళటమే శంకర భగవత్పాదులు. అందుకనే ఆయన జగద్గురువు. మామూలు గురువులకి అంత విశాల దృక్పథం ఉండదు. అదే చెప్తున్నారు ఇప్పుడు. నాహం మన్యేసు వేదేతి ఆహా ఇది. ఆహా ఇది అవధారణార్థో నిపాతో న ఏవ మన్యే ఇచ్చేతతు. ఇలా చెప్తున్నారు భగవత్పాదులు. ఏమంటున్నారు? నాహ మన్యే, నా అహ నాహ, నా అహ అంటే అహ అనే
అహ ఇతి అవధారణార్థో నిపాతః. నా అహ, అహ అంటే అహ అనేది ఒక నిపాత అవ్యయం. దాని అర్థం ఏమిటి? అవధారణార్థకం అంటే ఖచ్చితంగా ఇదే అని స్పష్టంగా నొక్కి చెప్పటం. ఏమిటి నా ఏమిటి ఖచ్చితంగా ఏం నొక్కి చెప్తున్నారు? నా నా ఏవ మన్యే అంటే నేను ఖచ్చితంగా సుతరాము తెలుసుకోలేదు, అనుకోవటం లేదు అని అర్థం. ఇచ్చేతు ఇప్పుడు యావద్ అపరినిశ్చితం విజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఎంతవరకు అపరినిశ్చితంగా ఉంటుందో అంటే దృఢం అవ్వదో తావతు అంతవరకు కూడా, అంటే బ్రహ్మజ్ఞానం బాగా నిరూఢమయ్యేదాకా కూడా తావతు అంతవరకు సువేద నేను బాగా తెలుసుకున్నాను, అహం బ్రహ్మ ఇది విపరీతో మమ నిశ్చయ ఆసీత్. నాకు బ్రహ్మజ్ఞానం దృఢంగా తెలియనంత వరకు తెలిసింది అనుకున్నాను. అది ఎంతవరకైతే నాకు బ్రహ్మజ్ఞానం దృఢంగా కుదురుకోలేదో అంతకాలం ఏమనుకున్నాను? నేను బ్రహ్మ నాకు బాగా తెలుసు అని అనుకున్నాను. అప్పుడు నిశ్చయ ఆసీత్. సహ ఉపజగామ భవద్భిః విచాలితస్య యథోక్తార్థమీమాంసా ఫలభూతాత్ స్వాత్మ బ్రహ్మత్వ నిశ్చయ రూపాత్ సమ్యక్ ప్రత్యయాత్ విరుద్ధాత్. అయితే తమరు నన్ను పిలిచి ఏం చేశారు? విచలితుణ్ణి చేశారు. చేస్తే ఇప్పుడు ఏమైంది? నాకు ఆ తప్పుడు నిశ్చయం, ఆ రాంగ్ అభిప్రాయం కాస్త దూరం అయిపోయింది. ఎందుకని? పై విధంగా ఇప్పుడు ఈ చెప్పినటువంటి విధంగా చెప్పిన సత్యాన్ని విచారించి నేను ఆలోచించి చూసుకుంటే నా స్వరూపమే బ్రహ్మ అని నాకు అర్థమైంది. అటువంటి యథార్థ జ్ఞానానికి నేను ఆ యథార్థ జ్ఞానం ద్వారా నేను బ్రహ్మని తెలుసుకున్నాను అనే భావన నాకు విరుద్ధంగా కనపడింది. నేను అటువంటి స్వరూప జ్ఞానం ద్వారా తెలుసుకోలేదు, విషయంగా ఆబ్జెక్ట్గా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు అది దుష్ట భావన కాస్త పోయింది. ఇందువలన నేనేం చెప్తున్నాను? నిశ్చయముగా తెలియలేదు అని చెప్తున్నాడు శిష్యుడు. అతః నాహ మన్యే సువేదేతి అని ఈ మొదటి వాక్యానికి అర్థం చెప్పారు భగవత్పాద. ఇప్పుడు మరొక ఆలోచన చెప్తున్నాడు. నోన వేద అనే వాక్యంలోకి మన్యే అనే మాటని మనం అనువర్తనం చేసుకోవాలి. ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మసాక్షాత్కారం కలిగిందని చెప్పడానికి ఇంకో కారణం ఏమిటి అంటే ఈ బ్రహ్మను నేను తెలియనే లేదు అని నేను సుతరాము అనుకోవటం లేదు. బ్రహ్మ నాకు తెలియదని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే బ్రహ్మ తెలియబడనిది అనేది కూడా నిషేధించారుగా మీరు. తెలియబడే దానికంటే అన్యత అన్నారు. అది బ్రహ్మ తెలియబడనిది, అలాగే తెలుసుకోవలసిందే అని కూడా చెప్పారుగా. తెలియబడనిది అనేది కూడా నిషేధించారు. అంటే తెలియబడేదే. అదే కథంతర్హి మన్యసే ఇది ఉక్తే ఆహా చశబ్దాత్ వేద చ నవేద ఇది అభిప్రాయ. అవిదిత బ్రహ్మ ప్రతిషేధాత్. అవిదిత బ్రహ్మ అవిదితం అనే దాన్ని ప్రతిషేధించాం. అంటే బ్రహ్మని తెలుసుకోవచ్చు అని మీరు అవకాశం ఇచ్చారుగా. అందుకని నువ్వేమని అనుకుంటున్నావు అని శిష్యుడిని అడిగితే అప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు? నేను తెలుసుకున్నాను కూడా అన్నాడు. అనే పదాన్ని ప్రయోగించాడు. దానివల్ల ఏమైంది? తెలుసుకున్నాను, మళ్ళీ తెలుసుకోలేదు కూడా. పదభాష్యంలో చెప్పిన అర్థాన్ని మళ్ళీ ఇక్కడ ఇంకొక రకంగా వివరించి చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ తెలియబడినది, తెలియబడనిది అని రెండింటికి కంటే కూడా విలక్షణమైంది. కాబట్టి నాచే బ్రహ్మ తెలియబడిందనే నేను అనుకుంటున్నానని వాక్యానికి అర్థం. విదిత అవిదితాభ్యాం అన్యత్వాత్ బ్రహ్మణ తస్మాత్ మయా విదితం బ్రహ్మ ఇది మన్య ఇది వాక్యార్థ. అథవా అలా కాదు, ఇంకో రకంగా చెప్పేద్దామండి. అలా ఎలా చెప్తారండి అంటే వేదచ ఇది నిత్య విజ్ఞాన బ్రహ్మస్వరూపతయా. వేదచ నేను తెలుసుకున్నాను అనేది అంటే నిత్య విజ్ఞాన బ్రహ్మస్వరూపత్వం. నిత్యము అంటే
కాలాతీతం. కాలాతీతమైనటువంటి చైతన్యం ఆ బ్రహ్మ నా స్వరూపమే, బ్రహ్మస్వరూపతయ అది నా స్వరూపమే అవటం చేత నోన వేద వేద ఏవచ అహం, నాకు తెలియదనేది లేదు. వేదచ నా స్వరూపం నాకు తెలియకపోవటం ఏమిటి, మీరు భలే చెప్తారే అని అంత తేలిగ్గా స్వరూప విక్రియ అభావాత్ అంటే నా స్వరూపంలో ఏ వికారాలు లేవు. ఉన్నాయి ఏమిటవి, రాగదోషాదులు రాగద్వేషాదులు, కానీ వాటిని ఇప్పుడు నిర్మూలించుకున్నాడుగా, లేకుండా చేసుకున్నాడుగా, నేను చేసుకున్నానని చెప్తున్నాడుగా. కాబట్టి నా స్వభావంలో నా స్వరూపంలో విక్రియ అభావాత్ విశేష విజ్ఞానంచ పరాధ్యస్థం న స్వతః ఇది పరమార్థతో నచ వేద ఇది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే అవి అజ్ఞానం చేత ఆరోపించబడినవే కానీ స్వతహాగా రాగద్వేషాది దోషాలు నా స్వరూపంలో లేవని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి తెలుసుకున్నానని చెప్తున్నాను. యో నస్తద్వేద తద్వేద ఇది పక్షాంతర నిరాసార్థం ఆమ్నాయ ఉక్తార్థ అనువాదాత్. ఈ యోనస్తద్వేద నహ మాలో యహ ఎవడైతే వేద అనే ఆ వాక్యం ఉందే అదే చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తోంది అంటున్నారు. ఏమిటి, ఈ శృతివాక్యం ఇతర పక్షాలని తోసిపుచ్చడానికి ఉద్దేశించి ఈ మాట చెప్పింది శృతి. ఏమని, మా మధ్యలో ఎవడైతే బ్రహ్మ విదిత అవిదితాల కంటే విలక్షణమని మా మధ్యలో ఉన్నవాడు ఎవడైతే తెలుసుకుంటాడో అతడు మాత్రమే బ్రహ్మను తెలుసుకోగలడు. అందుకని నేను తెలుసుకున్న దానికి భిన్నంగా ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు ఉపాసించే బ్రహ్మాన్ని తెలియుట అసంభవం అని ఈ వాక్యం తోసిపుస్తోంది. ఈ వాక్యానికి ఇటువంటి అర్థం కలదని ఎలా నిర్ధారిస్తారండి మీరు అని అంటే దానికి జవాబు చెప్తున్నారు. ఏమని, ఇప్పుడు యోనస్తద్వేద తద్వేద ఇది పక్షాంతర నిరాసార్థం ఆమ్నాయ ఉక్తార్థానువాదాత్. మళ్ళీ అదే మాట చెప్తోంది. యోనః అస్మాకం మధ్యే తద్వేద సయేవ తద్ బ్రహ్మవేద నా అన్య, అలాంటి వాడికే తెలుసును. ఉపాస్య బ్రహ్మవిత్వాత్, ఉపాస్య బ్రహ్మని తెలుసుకోవటం చేత అత అన్యస్య యథాహం వేద ఇది, దానికంటే వేరైన దాన్ని నేను తెలుసుకున్నాను అని ఉపాస్య ఆ బ్రహ్మ కంటే విడిగా చూపిస్తున్నాడు. వేదచ ఇది పక్షాంతరే బ్రహ్మవిత్వం నిరస్యతే, తెలుసుకున్నాను అనడం వలన ఇతర పక్షాలన్నింటినీ నిరాశం చేస్తున్నారు, అంటే కాదని తృణీకరిస్తున్నారు, వాటిని కొట్టేస్తున్నారు. కుతహాయమర్థ అవసీయతే, ఎలా తెలుస్తోందండి అంటే ఉక్త అనువాదాతు, అంటే చెప్పిన విషయాన్నే తిరిగి చెప్పడం వల్ల మనకి ఈ అర్థం తెలుస్తున్నది. ఉక్తం అనువదతి నో న వేదేతి వేదచ ఇది. ఈ విధంగా శంకర భగవత్పాదులు ఆ పదభాష్యం వాక్య భాష్యాలు రెండింటి ద్వారా స్పష్టంగా శిష్యుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని ఏమని అంటే శిష్యుడు ఏం చెప్పాడు అంటే నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ. అంతా ఇప్పుడు నేను బాగా తెలుసుకున్నాను అని నేను ఎప్పుడూ అనుకోవటం లేదు. మంత్రార్థం సూటిగా స్పష్టంగా ఒక్కొక్క ముక్కే కనుక మనం శ్రవణం చేసినట్లయితే నాహం మన్యే సువేదేతి, నాకు బ్రహ్మతత్వం బాగా తెలిసిందని నేను అనుకోవటం లేదు. నో నవేదేతి, తెలియలేదని కూడా నేను అనుకోవటం లేదు. నేను తెలుసుకున్నాను తెలుసుకొనలేదు కూడా అని మా శిష్యుల్లో ఎవడైనా ఈ మిగిలిన శిష్యుల సంప్రదాయం ఆ పద్ధతి ఎందుకండి అంటే మిగిలిన శిష్యుల్ని ఆలంబనంగా చేసుకొని వారి నుంచి తనని తాను ప్రత్యేకించి పై స్థాయిలోకి వచ్చి గురువుగారు చెప్పిన విధానంగానే ఆలోచించాడు కాబట్టి
తన యొక్క శక్తి సామర్థ్యాల్ని గురువు గారి ముందు నిరూపించుకోవటం కోసం ఈ మాట చెప్తున్నాడని అదే అర్థాన్ని ఇందాక వాక్య భాష్యంలో స్పష్టంగా చెప్పారు. యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. నేను తెలుసుకున్నాను తెలుసుకోలేదు అని కూడా మా శిష్యుల్లో ఎవడైతే అనుకుంటాడో అతడే తెలిసినవాడు, నేను అలాంటి వాడినే. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది అంటే, మాకు ఈ దోషాలు ఉన్నంతకాలం తెలియదు, తెలుసుకునే అవకాశం లేదు. దోషాలు పోగొట్టుకుంటే క్రమక్రమంగా మాకు ఆత్మతత్వం స్వరూప జ్ఞానం స్పష్టంగా విశదమయ్యి మబ్బులు విడిపోతే సూర్యుడు వెలుతురు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది మాకు. ఇదే శిష్యుని యొక్క జవాబు. నువ్వు తెలుసుకున్నాను అనుకున్నంతకాలం నీ వల్ల కాదు శిష్య అని గురువుగారు చెప్తే దానికి సరి అయినటువంటి తగినటువంటి జవాబు శిష్యుడు చెప్పాడు. ఈ విధంగా యదిమన్యసే సువేదేతి అనే ఆ మంత్రవర్ణానికి నాహం మన్యే సువేదేతి అనే చక్కటి ఈ 2 శ్లోకాల ద్వారా ఏం జరిగింది అంటే, ఒకే ఒక్క మాటతో అంటే క్షీణ దోషత అది గనక మనం గుర్తుపెట్టుకుంటే దోషాలని ఎంత తగ్గించుకుంటే మనకి తత్వజ్ఞానం అంతగా కలుగుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలిగితే ఈ మన శ్రమ అంతా సార్థకం అవుతుంది. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతో. ఓం శాంతి శాంతి శాంతి.